నా పేరు మహేష్, పార్వతి కజిన్ ని. వీళ్ళంతా నా స్టాఫ్, కలెక్షన్ ఏజెంట్స్ కమ్ గోండాస్. నేనేం చెప్తే అది చేస్తారు. రేయ్, వీళ్ళకి డబ్బు వసూలుతో పాటు ప్రాణాలు తీయడం కూడా తెలుసు. మర్యాదగా పార్వతిని తీసుకొచ్చి ఇంట్లో చెప్పండి. తప్పదా? మీ మంచి కోసమే చెప్తున్నా. రేయ్, మన మంచి కోసమే చెప్తున్నారట. నువ్వు వెళ్ళి చెప్పేసి వచ్చేరా. చెప్పేమంటావా? ఏంటి? వాళ్ళంతా వినకూడదు. నీ చెవులో విషయం చెప్తా. వాడిని. ఏంటి నాటకాలు? మా జానీ గారిని పట్టుకుంటే మీ పార్వతిని తీసుకొచ్చి గ్యారంటీగా మీ ఇంట్లో అప్పచెప్తా. వాడినా 2 నిమిషాల్లో పట్టుకుంటారు. ఫోన్ యార్, ఫోన్. రేయ్, గ్యాంగులు మెయింటైన్ చేయడం కాదురా, దాంతో పాటు వాళ్ళ హెల్త్ స్టామినా కూడా చూసుకోవాలి. బూస్ట్, కాంప్లాన్, గ్లూకోజ్ అన్ని మిక్స్ చేసి ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకురా. మీకెన్ని కంపెనీలున్నా, ఎంతమంది స్టాఫ్ ఉన్నా, అడ్డదారిలో నా మీదకి వచ్చారో అడ్రస్ లేకుండా పోతారు. మా అన్నయ్య తను వచ్చే వరకు ఆగమన్నాడు కాబట్టి నువ్వు ఇంకా నిలబడి మాట్లాడుతున్నావు. ఎవడ్రా మీ అన్నయ్య? నిన్ను ఆగు. వాళ్ళ వెనకాల ఎవరు లేరనుకున్నావా? ఈ అప్పచ్చని ఉన్నాడు. వాళ్ళకేం చెప్పాలనుకున్నావో అది నాకు చెప్పు. చెప్పడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చా. అయితే నాకే ఇచ్చేయి. ఇది ఇవ్వటానికి వచ్చారా? దీన్ని ఇవ్వటం అనరు, కొట్టడం అంటారు. నా స్టైలే వేర్రా. అర్థమైంది కానీ స్టైలు. ఆ పెద్ద ఆయన వచ్చే వరకు సైలెంట్ గా ఉండండి బాబు. ఓ, వీళ్ళు చోటాగాళ్ళ. అయితే అతనితోనే మాట్లాడుకుంటా. వస్తా. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి బాబు, వెళ్ళండి. హాయ్. ఏమైంది? లవ్ బర్డ్స్ ఇద్దరు దిగులుగా కూర్చున్నారు. మీ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా? ప్రవీణ్ ఫోన్ చేశాడ్రా. పార్వతి వాళ్ళ నాన్నగారు అమెరికా నుంచి వస్తున్నారట. ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు. పార్వతిని డైరెక్ట్ గా అక్కడికే తీసుకురమ్మన్నాడు. ఇట్స్ ఓకే, వెరీ గుడ్. ఈ రోజుతో పార్వతి అజ్ఞాతవాసం ముగిసిందన్నమాట. ఇందులో దిగులు పడ్డానికి ఏముంది? వెళ్ళొస్తానండి. ఇది కూడా నీ ఇల్లే అనుకోమ్మా. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా. మమ్మల్ని మర్చిపోవుగా. నాన్న వస్తున్నందుకు ఆనందంగా ఉన్నా, మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందా అండి? వెళ్దామా? వస్తానండి. నీకు బాధగా లేదా? అవునండి, చాలా బాధగా ఉంది. ఎయిర్పోర్ట్ ఏమో అంత దూరంలో కట్టారు, మంచి రోడ్లు వేశారు, మంచి ఫ్లైఓవర్లు కట్టారు, దారిలో ఏదైనా మంచి బార్ పెట్టారా? బాధగానే ఉంది. నేను చెప్తుంది నా గురించి. నేను కూడా నా గురించి చెప్తున్నా. తాళి ఇవ్వండి. అది అది నాకేం ప్రాబ్లం కాదు, మీకే ప్రాబ్లం. అది కలిసి రాదండి. ఇచ్చేయండి, ఇచ్చేయండి. థ్యాంక్ యూ. టేక్ డైవర్షన్. ఇతనేనా ప్రవీణ్? కాదు. ఆ డైవర్షన్ బోర్డు చూసినప్పుడే వెలగాల్సింది. పొరపాటు చేశాను. రేయ్, అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో. వదిలేయడానికి రాలేదురా, ఎవరికి అప్పచెప్పాలో డిసైడ్ అయ్యే వచ్చాను. నువ్వెక్కు పార్వతి. ప్రవీణ్, మన మ్యాటర్ సెటిల్ చేస్తున్నా. పార్వతిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లే సంగతి
ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది అనుకుంటా. నువ్వు పని చేయి, శంషాబాద్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు రాక్ పాయింట్ దగ్గరకు వచ్చాయి, పార్వతిని తీసుకెళ్ళు గాని. రాయ్, మీరింటికి బయలుదేరండి రా, వెళ్ళండి. ఆ అమ్మాయిని తీసుకురారా. చంపేస్తా. ఇతనే ప్రవీణ్. ఓ, నువ్వేనా ప్రవీణ్? తీసుకెళ్ళు. వెళ్దామా? ప్రవీణ్, శివరాం అలా వదిలేసి. ఏయ్, శివరాం అంటే శివరాం పదా. ఏంటలా మాట్లాడుతున్నా? వీడా? ఏమ్మా, అందరూ బాగున్నారా? బాగున్నామండి. పార్వతి, పార్వతి ఎక్కడమ్మా? ఏంట్రా పార్వతి ఎక్కడ? ఎయిర్పోర్ట్కి రాలేదు, ఇంట్లో కూడా లేదు, ఏమైందిరా? మీరు? నేను పార్వతి తండ్రిని. పార్వతి ఎక్కడ? లోపల స్నానం చేస్తోంది. చూడు, నేను కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. మనుషుల్ని ఒక్కసారి కలిస్తే చాలు వాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోగలను. కానీ నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు. నా మనసును తెలుసుకోవడానికి మీరంతా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. 3 పెగ్గులు వేసానంటే అదే తన్నుకుని బయటకు వస్తుంది. అవును, అంతకుముందు నీ పేరు కోర్టులో వినపడేది, ఇప్పుడు బార్లో వినిపిస్తోంది. చూసారా, అక్కడ ఇక్కడ ఎక్కడా బ్రేక్ లేదు. నా కూతురు ఎక్కడ? నీ కూతురా? నీ కూతురు ఇక్కడెందుకుంటుంది? నేను మాట్లాడేది పార్వతి గురించి. ఓ, నా భార్య గురించా? నీ కూతురు అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను. లా మాట్లాడుతున్నావా? ఒకప్పుడు నేను లాయర్ని కదా. ఒక్కసారి నీ భార్యని కలవచ్చా? కలవకూడదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాన్న, ఇది నా భార్యకు సంబంధించిన విషయం. దయచేసి మీరెవరూ మధ్యలో రావద్దు. నా కూతురు ఎవరితోనో లేచిపోయింది అంటే ఎవరో చూద్దామని వచ్చాను, ఎందుకో తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడది నా కూతురు కాదని నీ భార్యని గుర్తు చేసి నా కళ్ళు తెరిపించావు. పెగ్గేస్తారా? అక్కర్లేదు. నీ భార్యకి ఇంకొక విషయం చెప్పు. ఈ రోజు నుంచి దానికి తండ్రి లేడని నా మాటగా చెప్పు. రేయ్, నిన్న పార్వతిని తీసుకెళ్లి అప్పచెప్పానన్నావు, ఇప్పుడేమో లోపల స్నానం చేస్తుంది అంటున్నావు. ఏమిట్రా ఈ నాటకాలు? పార్వతి రాకతో నువ్వు మారావేమో అనుకున్నావు. పొరపాటే. ఇంటికొచ్చిన పెద్ద మనిషితో మాట్లాడే పద్ధతి ఇదేనా? పార్వతి నాన్న ఇప్పుడే అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని వచ్చాడు. ఆయన కూతురు లేదు అన్న నిజం ఆయనకి తెలిస్తే ఇక్కడే ఆయన గుండె ఆగిపోతుంది. చెప్పేనా? ఆ ప్రవీణ్ గారు నన్ను మోసం చేసి పార్వతి రేటో తీసుకెళ్లిపోయాడన్న నిజాన్ని చెప్పేనా? ప్రాణాలు తీసే నిజాలు కన్నా నాటకాలున్నాయో, అందుకే అబద్ధాలాడాను. ఆ తాళి వేసుకున్న వాళ్ళకే ప్రాబ్లం. తాళి వేసుకున్న వాళ్ళకే ప్రాబ్లం. హలో. రాంగ్ నెంబర్ టైంకి తీస్తావు, కరెక్ట్ ఫోన్ తీయవు. రే ప్రవీణ్, ఎక్కడున్నా? పార్వతి ఎక్కడ? నువ్వు ఇంకోసారి ఫోన్ తీయకపోతే నేను పార్వతిని చంపేద్దాం అనుకున్నాను. బట్ షీఈస్ వెరీ లక్కీ. జస్ట్ మిస్. మాట్లాడతావా? 1 sec. శివరాం, వీడిని చంపేయ్. వీడిని చంపేయ్. ప్లీజ్ శివరాం, నన్ను కాపాడు. వీడు నన్ను ఒక బంగ్లాలో బంధించు. రే ప్రవీణ్, ముక్కు మొహం తెలియకుండానే దీన్ని కాపాడి నా ప్లాన్ అంతా పాడు చేసావు. మరి నాకు నష్టపరిహారం ఇవ్వాల్సింది నువ్వే. ఎంతో తెలుసా? 5 crore. 5 కోట్ల ఎక్కడి నుంచి వస్తుంది? పార్వతి ఫాదర్ అడిగి తీసుకో. అది నువ్వు అడిగినట్లుగానే. మళ్ళీ ఫోన్ చేస్తాను, ఆలోచించి చెప్పు. బాయ్. రైట్ రైట్.
అంకల్ ఫోన్. ఎవరు? శివరాం. చెప్పు శివరాం. శివుణ్ణి రాముడిని అన్నీ నేనే. నాకెందుకు ఫోన్ చేశావు? నీ కూతురు ప్రాణాలతో కావాలంటే నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? 5 కోట్లు. అది నే చెప్పిన చోటుకు పంపించాలి. స్వయంగా నా చేతికి అందజేయాలి. చూడు, అనవసరంగా దొంగదారులు ఆలోచించద్దు.